నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద. ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఉగ్రవాదులు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్. రుతుపవనాల ఆగమనానికి సుగమం, చల్లబడ్డ వాతావరణం, తుఫాను హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ. వేడుకగా గంగ జాతర, తండోపతండాలుగా తరలివచ్చిన జనం, బంగారు ముఖ కవచం, వజ్ర కిరీటంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన గంగమ్మ. టీటీడీ విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూల స్పందన, వీఐపీ బ్రేక్ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్. అలిపిరి నడక మార్గంలో చిరుత టెన్షన్, భయాందోళనలో భక్తులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన టీటీడీ. నేత్రపర్వంగా గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, హనుమంత గజవాహనాల్లో భక్తులను కటాక్షించిన గోవిందుడు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాలక మండలి జోక్యం లేకుండానే జాతరను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరకు భక్తులు వేలాదిగా రావడంతో తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్కు సెలవు ప్రకటించారు. గత ఏడాది గంగమ్మ జాతరను సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పండుగగా ప్రకటన చేశారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడం, మరెక్కడా జరగని విధంగా వారం రోజుల పాటు జాతర జరిగే ఏకైక ఆలయం కావడంతో గంగమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం విశేషం. చరిత్ర పురాణ వైశిష్ట్యం కలిగిన ఆలయాలకు నెలవు చిత్తూరు జిల్లా. గ్రామ దేవతలను ఆరాధించే ఆచారం కలిగిన ప్రాంతం కూడా ద్రావిడమే. దేశంలో ఎక్కడా లేని విధంగా తిట్ల దండకంతో పచ్చి బూతులు తిడుతూ వైభవంగా జరుపుకునే పండుగే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర. రాష్ట్రంలో ఎన్నో గంగమ్మ జాతరలు చూసి ఉంటాం, కానీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మాత్రం చాలా ఫేమస్. దక్షిణాది నుంచి భారీ స్థాయిలో పాల్గొనే పండుగ కూడా ఈ గంగమ్మ జాతరే. దాదాపు 1000 ఏళ్ల పూర్వం నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఇది. ఈ జాతర ఒక్క రోజులో ముగిసేది కాదు. వారం రోజుల పాటు సాగే ఈ జాతరను తిరుపతి వాసులంతా ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావడం ఎంతో విశేషం. ఆచార వ్యవహారాలకు సాంప్రదాయాల సమ్మేళనమే నేటి భారతం. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలన సాగించారు. బ్రిటిష్ పాలనకు పూర్వం రాజుల వద్ద సామంతులు, పాలెగాళ్లు ఆధిపత్యంగా వ్యవహరించేవారు. అప్పటి పరిస్థితుల్లో తిరుపతిని పాలెగాడు పరిపాలన సాగించేవాడు. రాజ్యాధికారంతో ప్రజలను చిత్రహింసలకు గురిచేసేవాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన పాలెగాడు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు తన వశం చేసుకునేవాడు. ఒప్పుకోకపోతే చెరపట్టేవాడు. ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే ఆ నవవధువును ముందుగా పాలెగాడి దగ్గరకు పంపాల్సిందే. వాడు అనుభవించాకే పెళ్లి చేసుకున్న వరుడు అనుభవించాలనే ఆంక్షలు విధించాడు. అరాచక శక్తి రాజ్యమేలుతున్న సమయంలోనే స్త్రీ జాతిని రక్షించేందుకు జగజ్జనని తిరుపతి సమీప ప్రాంతంలోని అవిలాల గ్రామంలో గంగమ్మ తల్లి జన్మించింది. కైకాల కులస్తుల కుటుంబంలో గంగమ్మగా ఆవిర్భవించింది. యుక్త వయసుకి వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పరుగులు పెట్టాడట, దాక్కున్నాడట. అలా దాక్కున్న పాలెగాడిని బయటకు రప్పించేందుకు గంగమ్మ తల్లి వేరువేరు చిత్ర విచిత్ర వేషాలను ధరించిందట. అలా గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు పాలెగాడి కోసం గాలించిందట. అయినా పాలెగాడు దొరకకపోవడంతో 4వ రోజు గంగమ్మ దొరవేషం వేయడంతో తన ప్రభు అయిన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటకు వచ్చాడట. ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతరను వైభవంగా జరుపుకోవడం నేటికి సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరిగే విధంగా అమ్మవారు చర్యలు తీసుకుంటారని చెప్పి వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పి కోరడం జరిగింది.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర చివరి రోజు భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరవాసులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 7 రోజులు వివిధ వేషాలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటూ పొంగళ్ళు పెడుతూ అమ్మవారికి బలిని ఇస్తూ సంవత్సరం పాటు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాతర తిరుపతి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ జాతర విశిష్టత అనేది తెలుసు. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా స్థానికేతరులు ఎక్కువగా రావడము, అలాగే కోవిడ్ సమయంలో కూడా ఈ జాతర వైభవం కొంచెం తగ్గుముఖం పడుతున్న సమయంలోనే మన తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి సారు ఈ ఆలయ విశిష్టతను చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టు అనేక కార్యక్రమాలు గత 3 సంవత్సరాల్లో చేయడం మనమందరం చూసాం. దాదాపుగా ఆలయం ఎన్నో వేల సంవత్సరాల నాటిది కాబట్టి దాన్ని పునర్నిర్మించే కార్యక్రమంని కూడా తలపెట్టిన గొప్ప వ్యక్తి మన శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో, అలాగే ఎండోమెంట్ శాఖ వారి నిధులతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం ఆల్మోస్ట్ పునర్నిర్మించడం జరిగింది. సో అలాగే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 2 సార్లు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారని ఇవ్వడం మనం చూసాం. అంగరంగ వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే గంగ జాతర ఉత్సవంలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి తాతానగర్లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు ఆలయ సిబ్బంది స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, గంగమ్మను దర్శించుకోవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇలాగే అమ్మవారు ఆశీస్సులు జిల్లా ప్రజానికంపై ఎల్లవేళలా ఉండాలని గంగమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. పేరంటాల వేషం ధరించే కైకాల వంశస్థులైన తమకు సరైన గుర్తింపు లభించలేదని కైకాల కులస్తుడు సాంబశివరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సునపకొండలో రాత్రికి వచ్చి పేరంటాలు వేసాము. ఈరోజు రాత్రికి వచ్చి పేరంటాలు వేసాము. రాత్రి 2 గంటలకు బయలుదేరుతుంది. కానీ మేము మార్నింగ్ వచ్చి దర్శనానికి కోసం పోయేసి గంగమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ మేము పేరంటాలు వేసాం. కట్టే అలవాటు మాకు. కానీ మా గుళ్ళో మర్యాద ఇవ్వడం లేదు, సరిగా వాళ్ళు మనం గుర్తించడం లేదు. కాబట్టి దీని గురించి మీరు ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని మేము చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి మా గురించి తెలియదు. తిరుపతిలో ఉండే వాళ్ళని పెడితే మా గురించి తెలుస్తుంది. అప్పుడు మాకు ఎంత బాధ వేస్తుందో మీరు తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి దాన్ని ఒక విషయంగా మీరు ఆలోచించి దాన్ని దృష్టి తీసుకొని పోవాలా. ప్రతి ఒక్క దృష్టి అవసరం లేదు. సెక్యూరిటీ అనేది ఇబ్బందిగా, పోలీస్ సిబ్బంది మాకు అవసరం లేదు. ఎలవెల చేయాల్సి ఉంది. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి చేస్తున్నారు దాన్ని. వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనే ఇబ్బంది లేకుండా వాళ్ళ కార్యాన్ని వాళ్ళు నిర్వహించాలుగా కోరుతున్నాను. ఈ ఒకటి నేను కోరుకుంటున్నాను. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 24వ తేదీ కల్లా అది ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని చెబుతున్నారు. తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం, మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో దక్షిణ భారతదేశంలో ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు, ఓ మోస్తరు వానలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయి. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, యానాం తదితర ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. నైరుతి రుతుపవనాలు ఆదివారం నాడు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ నెల 31వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి.
వచ్చే నెల 5వ తేదీన రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు భారీ షాక్ తగలనుంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల బకాయి ఉందని, అవి చెల్లిస్తే గానీ కొనసాగించలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓసారి హెచ్చరించామని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది. విధిలేని పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాసింది. దీంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సేవలు అందవేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించాలని కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయకుండా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలలో 2 చిరుతలు సంచరిస్తున్నట్లు కలకలం రేగింది. అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు 2 చిరుత పులులు ఉన్నట్లుగా గుర్తించారు. చెట్ల పొదల్లో ఉండడంతో భయంతో భక్తులు అరుపులు, కేకలు వేశారు. వెంటనే చిరుతలు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. అయితే మళ్లీ వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు భక్తులు. టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందజేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతలను బంధించేందుకు చర్యలు చేపడుతున్నారు. అప్పటి వరకు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా మెట్ల మార్గంలో వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే తిరుమల కొండకు చేరుకోవాలని అన్నారు. భక్తులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వృద్ధులు, చిన్నారులను భక్తులు తమ వెంటే తీసుకువెళ్లాలని సూచించారు. 5 రోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్లో భక్తుడి కారుకు చిరుత అడ్డొచ్చింది. ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో కనిపించాయి. గతంలో కూడా అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలోనూ చిరుతలు కనిపించాయి. కర్రలు అయితే ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. మార్నింగ్ నుంచి అయితే మేము 6 o'clock బయలుదేరినాం అక్కడ నుంచి. సెక్యూరిటీలు అయితే ఉన్నారు, ఇక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు రెగ్యులర్గా. అయితే కర్రలకి అయితే ఏమి ఇవ్వలేదు. లో ఈ అడవి జింకలు అవి తిరుగుతున్నాయి. అయితే అవి యాత్రికులంతా ఏం చేస్తున్నారు, వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. అయితే అవి దగ్గర ఇప్పుడు మనుషుల దగ్గర తిరుగుతున్నాయి. దానికోసం ఏమైనా చిరుతపులికి అలవాటు అవుతుందేమో అనుకుంటున్నాం. కాకపోతే పోలీసు వాళ్ళు దాని మీద ఈ ఎవరిని వాళ్ళకి ఫీడింగ్ చేయని కూడా కొద్దిగా బెదిరిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. నేను తెల్లవారుజామున 5:30కి నడక దారిన జర్నీ చేయడం మొదలుపెట్టాను. అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఒక మధ్యలో ఒక 2 సెక్యూరిటీ కనిపించారు అంతే. అంతేగాని కర్రలు కానీ, అనౌన్స్మెంట్ కానీ, చిరుతపులులు ఉన్నాయని కానీ అసలు ఏమీ లేదు. మరి టీటీడీ దేవస్థానం మరి ఎలా చర్యలు తీసుకుంటున్నారో మరి చూడాలి. సెక్యూరిటీ అంతా బాగానే ఉన్నారు, అనౌన్స్మెంట్ అంతా చేస్తున్నారు, గుంపులుగా వెళ్ళమని అంతా ఉంది. మనకైతే నడిచేదానికి కర్రలు సపోర్ట్స్ ఏమీ లేదు మనకి. మెట్ల ల్యాండ్కి ఇక మెట్ల ల్యాండ్కి ఇంకో బయలుదేరి వస్తుంటే మాకేం లేదు ప్రాబ్లం, ఏం సాయక్రమం ఏమన్నా సెక్యూరిటీ ఏం చేసేటట్టు లేదు. నడిచే దాంట్లో ఏం లేదు, కర్రలు గిర్రలు మాకేం లేదు. ఎక్కడ లేరండి, మాకేం సపోర్ట్ ఎక్కడ లేదు, ఏం చేయట్లేరండి, మాకు ఎక్కడ ఏం కాలేదు, ఏం ఏర్పాటు లేదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా కనిపించలేదు ఎక్కడా కూడా. అండ్ అనౌన్స్మెంట్లు అనేవి మైకులు కూడా లేవు ఇక్కడ ఉన్నా, కానీ అనౌన్స్మెంట్స్ ఏమి చేయట్లా. కర్రల గురించి ఏం చెప్పలేదు, కర్రలు అసలు ఇవ్వలేదు. అంటే చాలా యానిమల్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి. ఇంకొంచెం అరేంజ్మెంట్స్ చేసి కొంచెం గ్రిల్స్ అవి చేస్తే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. సెక్యూరిటీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించారండి మాకు. ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్దలైంది. అల్ మెహరా ద్వీపంలో ఉన్న ఇబ్బు అగ్నిపర్వతం మళ్లీ పేలింది. అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలో 5 కిలోమీటర్ల వరకు ఎగిసిపడింది. ఉదయం 11:36 విస్ఫోటనం ప్రారంభమై 2 నిమిషాలు సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం ఇటీవల కాలంలో మరింత క్రియాశీలకంగా మారిందని, దాని ప్రమాదకర లెవెల్ 3 నుంచి 4కి మారిందని, అగ్నిపర్వతం సమీపంలో డేంజర్ జోన్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 3 రోజుల క్రితం ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం కూడా బద్దలైంది. తూర్పు జవాలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఒకే రోజు 5 సార్లు విస్ఫోటనం చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియాలోనే అత్యధిక క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూ అంతర్భాగంలో అత్యంత క్రియాశీలకంగా ఉండే పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనే భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అడుగున టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండడంతో అనేక సంఖ్యలో అగ్ని పర్వతాలను కలిగి ఉంటుంది. ఈ అంతర్భాగంలో జరిగే చర్యల వలన ఇక్కడ అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. గోవిందనామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయం మారుమోగింది. గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం గజవాహన సేవ ఘనంగా నిర్వహించారు. వాహన సేవల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 4 మాడ వీధులలో విహరించిన స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వంతో పరవశించిపోయారు. హనుమంత గజవాహన సేవల సందర్భంగా ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింతగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. చిత్తూరు నడివీధి గంగ జాతర అత్యంత వైభవంగా జరిగింది. చిత్తూరులో మంగళవారం నడివీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. జాతర కోసం ఉత్సవ మండపం వద్ద సోమవారం రాత్రే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా బారికేడ్లు, చలువ పందిళ్లు, మండపానికి విద్యుత్ దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం వంశపారంపర్య ధర్మకర్త సీకే జయచంద్రారెడ్డి దంపతులు అమ్మవారికి తొలి పూజ చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అంబలి సమర్పించారు. రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు చేయడానికి అనువుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా బుధవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా కట్టమంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని గంగజాతర బావి వద్దకు తీసుకువచ్చి నిమజ్జన పూజలు చేసిన అనంతరం నీటిలో అమ్మవారిని కలపడంతో గంగజాతర ముగుస్తుంది. సంపూర్ణ శక్తిగా దర్శనమిచ్చే అమ్మవారి జాతరను వేడుకగా నిర్వహించారు ఆలయ అర్చకులు. శిరస్సు లేని దేహానికి ఏడాదికోసారి జరిగే వేడుకలే కుప్పం జాతర ఉత్సవాలు. ఇక్కడ కొలువైన ప్రసన్న తిరుపతి గంగమాంబ ఏడాదిలో ఒకే ఒక్క రోజు మాత్రమే జాతరలో శిరస్సుతో కనిపిస్తుంది. సంపూర్ణ శక్తిగా దర్శనమిచ్చే అమ్మవారిని కొలిచి తరించేందుకు ప్రజలు కుప్పం జాతర కోసం ఇంతలా ఎదురు చూస్తూ ఉంటారు. జాతరలో నేడు అమ్మవారి శిరస్సు ఊరేగింపు, బుధవారం విశ్వరూప దర్శనం ఉంటాయి. ఏడాది పొడవునా తెర వెనకనే ఉండిపోయిన శిరస్సు లేని గంగమ్మకి జాతర రోజుల్లో మాత్రమే తెర తొలగించి పూజలు చేస్తారు. అయితే పక్కనే ముత్తుమారెమ్మ రూపంలో గంగమాంబ ఏడాదంతా సేవలందుకుంటుంది. ఈ వారం రోజులు శిరస్సు భాగంలో వేపమండలు అమర్చిన అమ్మ అసంపూర్ణ దేహం పూజలు అందుకుంటుంది. జాతరకు ఏపీ, తమిళనాడు నుంచి భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. కుప్పం పరిసర గ్రామాల్లోనూ వేడుకలు చేసుకుంటారు. జాతర కోసం దూర ప్రాంతాలలో ఉన్న తమ బంధుమిత్రులకు ఆహ్వానం పంపుతారు. మాంసాహార వంటకాలతో విందులు చేస్తారు. కుప్పం గంగమ్మ జాతర మే నెలలో జరుగుతుంది. వారం రోజుల పాటు సంబరాలు ఉంటాయి. ముత్తుమారెమ్మకు వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. మొదటి రోజున పల్లకి సేవ, 2, 3, 4వ రోజుల్లో శేష, సింహ, అశ్వవాహన సేవలు, 5వ రోజున అగ్నిగుండ మహోత్సవం, పుష్ప పల్లకి సేవలు జరిగాయి. 6వ రోజైన మంగళవారం గంగమ్మ శిరస్సును పట్టణ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం శిరస్సును తీసుకొచ్చి ఆలయంలో అసంపూర్ణంగా ఉన్న అమ్మవారి మొండానికి అమరుస్తారు. 7వ రోజున బుధవారం నాడు భక్తులకు అమ్మవారు శిరస్సుతో విశ్వరూప దర్శనం ప్రసాదిస్తారు. ఈ 2 రోజులు భక్తులు వివిధ రకాలైన వేషధారణల్లో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. విశ్వరూప దర్శనం అనంతరం తెల్లవారుజామున గంగమ్మను జలావాసం చేయించడంతో జాతర ముగుస్తుంది. శిరస్సు ఊరేగింపు, విశ్వరూప దర్శనాల రోజుల్లో విరివిగా జంతుబలులిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. 2 రోజులు కుప్పం వీధులు రక్తసిక్తమవుతాయి. ఇలా చేయడం వల్ల అమ్మవారిలోని ఉగ్రత ఉపశమించి ప్రసన్నంగా మారి కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వేడుకలలో భాగంగా శ్వేత డైరెక్టర్ భూమన్, ఎస్వీబీసీ చైర్మన్ యాచంద్ర సాయికృష్ణ, టీటీడీ జేఈఓ గౌతమి తదితరులు విచ్చేసి తరిగొండ వెంగమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ వారి ముత్యాల హారతితో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి తలుపులు మోయబడతాయని, తరిగొండ వెంగమాంబ వారి పాటలను సీడీల ద్వారా తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ తాళపత్రాలు మిగిలి ఉన్నాయో వాటిని కూడా కనుగొనేందుకు టీటీడీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పడి ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానం మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ గారు ధర్మారెడ్డి గారి నేపథ్యంలో అనేక కార్యక్రమాలు, అన్ని పుస్తకాలను కేజే కృష్ణమూర్తి గారి ద్వారా పరిష్కరింపజేసి
ప్రచురించినాం. అనేక పాటలని మా డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారి ఆధ్వర్యంలో సీడీల రూపంలో తీసుకొచ్చినాం. బహుశా ఒక చిన్న ప్రాజెక్టు అతి కొద్ది సమయంలో చేయవలసినటువంటి పనులన్నీ కూడా చాలా చాలా వేగవంతంగా చేశాం. ఎంతవరకునంటే భక్తి ఛానల్లో సీరియల్గా రావడమే కాకుండా ఒక సినిమా దాకా తీసుకొచ్చినాం. అట్లనే తరిగొండ వెంగమాంబ ఎక్కడెక్కడ ఆమె ఏ ఏ దారుల్లో ప్రయాణం చేసిందో ఆ ప్రయాణాలన్నింటినీ నేను ఆ అడుగు వేసి చూసి వచ్చిన వాడిని. తరిగొండ వెంగమాంబ తరిగొండను వదిలిపెట్టి తలకోన శిఖరం దగ్గర నుంచి రుద్రగళకు రావడం, అక్కడ తపస్సు చేయటం, ఆంజనేయుడిని కొలవడం, ఇవన్నీ కళ్ళారా చూసినానే నా మార్గాన్ని తరిగొండ వెంగమాంబ మార్గం అని పిలవాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విజ్ఞప్తి కూడా చేశాను. ఈ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా వారి కృతులని బయటికి తీసుకురావటం, వారి సాహిత్యం మాత్రమే కాకుండా వారి సంగీతాన్ని కూడా అందరికి పరిచయం చేయటం కోసం భూమన్ గారి సారథ్యంలో ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ నుంచి 250 మంది సిబ్బంది అలానే స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తును నిర్వహిస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. అన్ని డిపార్ట్మెంట్లు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా ఈ ఏర్పాట్లు చేశాము. భక్తులు ఆనందంగా గంగమ్మ దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు దర్శన సౌభాగ్యాన్ని కలగజేస్తాం. క్యూ లైన్ మెయింటెనెన్స్ అడ్డదిడ్డంగా పోకుండా సహకరించాలా, వాళ్ళు పోలీసులకు సహకరించి మిగతా డిపార్ట్మెంట్లకు సహకరిస్తే మేము వారి దర్శనాన్ని ఫెసిలిటేట్ మంచిగా జరగడానికి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. వారికి కూడా మంచి దర్శనం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలు సహకరించలేదో అప్పుడు అసౌకర్యం జరుగుతుంది. దయచేసి ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఆలయ అర్చకులు నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 22 నుండి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మే 23వ తేదీ ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ ఉత్సవాల కారణంగా మే 21 నుండి 24వ తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మీ పూజ, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. పిచ్చి కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు నిద్రావస్థలోకి జారుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఆటలాడుతున్న చిన్నపిల్లలను వీధి శునకాలు దాడి చేసి కరుస్తున్నాయి. కుక్క కరిస్తే ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఎస్వీ నగర్ కాలనీ వాసులు విస్తుపోతున్నారు. పలుమార్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు విన్నవించినప్పటికీ తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని, జాతరలో ఉన్నామంటూ మాటను దాటివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కాలనీలో కుక్కలు చిన్నపిల్లలు, పెద్దలు, ద్విచక్ర వాహనంపై వెళ్లేటటువంటి వారిపై తారతమ్యం లేకుండా కనిపించిన వారిపై దాడి చేయడం వంటివి జరుగుతున్నాయని అధికారులు స్పందించకపోవడంతో సిటీ కేబుల్ దృష్టికి తీసుకువచ్చామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని విన్నవించారు. ఈ శునకాలను తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, సంబంధిత వ్యాక్సిన్లు వేయిస్తే తమకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఎస్వీ నగర్ వాసులు ప్రాధేయపడ్డారు. ఎస్వీ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ కుక్కలు వచ్చి నిన్న రాత్రి 3 పిల్లల్ని కరిచింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఈవినింగ్ సైకిల్ తొక్కాలన్నా, రావాలన్నా, పాలు ప్యాకెట్ పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రి పట్టిన కుక్కని ఒకటి మూసిపెట్టాము. వాళ్ళు మున్సిపల్ అధికారులు ఫోన్ చేస్తుంటే ఎవరు స్పందించట్లేదు. గంగమ్మ జాతర అంటున్నారు. ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు మాకు ఎలా అండి రక్షణ? ఓట్ల కోసం ఎలక్షన్ టైంలో వస్తారు, మంచి చెడ్డ చూస్తారు. ఇట్లా టైంలో ఎవరు పట్టించుకోవట్లేదు. కొద్దిగా మీరు స్పందించి వెంటనే దాన్ని పట్టుకొని పోతే మాకు సేఫ్టీగా ఉంటుంది. ఈ ఎస్వీ నగర్ ప్రాంగణంలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు బండ్లు వెళ్ళేటప్పుడు కుక్కలు అనేది వెంటబడుతూ ఉంటాయి. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని గమనించి కట్టడి చేయాలనేసి మున్సిపాలిటీ వారికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ పూర్తి కావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి.
సిఫార్సు లేఖల స్వీకరణపై టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం వీఐపీ బ్రేక్ దర్శనాలకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల జారీని పునఃప్రారంభించింది టీటీడీ పాలక మండలి. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేదీ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ. దీంతో ఇంతకు ముందులాగే రోజుకు 10 వీఐపీ బ్రేక్, 10 ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేసింది టీటీడీ. దేశంలో 4 ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ను అధికారులు పట్టుకొని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐసిస్ ఉగ్రవాదులుగా గుర్తించిన వీరిని ప్రత్యేక పోలీసుల బృందం అరెస్టు చేసింది. వీరంతా శ్రీలంకకు చెందిన వారిగా తెలిపింది. వీరిని ఇంటెన్సివ్ క్వశ్చనింగ్ కోసం గుజరాత్ ఏటీఎస్ అధికారులు ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకువెళ్లారు. అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వీరి కదలికల పట్ల అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్ చేరుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు. కొందరి నివేదికల ప్రకారం ఈ పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల కదలికలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను మరింతగా పెంచారు. క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం 3 ఐపీఎల్ క్రికెట్ టీంలు అహ్మదాబాద్ విమానాశ్రయానికి రాకముందే ఈ అరెస్టులు జరగడంతో క్రికెట్ అభిమానులతో పాటు చాలా మందిలో ఆందోళన నెలకొంది. మే 24 నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,61,877 మంది 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నట్లుగా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆయా తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8:45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని దేవానందరెడ్డి వెల్లడించారు. వెబ్సైట్లో హాల్ టికెట్లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించినట్లుగా తెలిపారు. మే 24న ఫస్ట్ లాంగ్వేజ్, మే 25న సెకండ్ లాంగ్వేజ్, మే 27న ఇంగ్లీష్, మే 28న మ్యాథమెటిక్స్, మే 29న ఫిజికల్ సైన్స్, మే 30న జీవశాస్త్రం, మే 31న సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. అలాగే జూన్ 1, 3 తేదీలలో ఓఎస్ఎస్ పేపర్ 1, 2 పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు తదుపరి దశకు ప్రమోట్ అవుతారని ఎస్ఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి గంగ జాతర సందర్భంగా రెడ్డిస్ భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ, మంచినీళ్ల సీసాలు పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వారు చెప్పారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,590 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,841 రూపాయి. వెండి 1 కేజీ ధర 95,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 97 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద. ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఉగ్రవాదులు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్. ఋతుపవనాల ఆగమనానికి సుగమం, చల్లబడ్డ వాతావరణం, తుఫాను హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ. వేడుకగా గంగ జాతర, తండోపతండాలుగా తరలివచ్చిన జనం, బంగారు ముఖ కవచం, వజ్ర కిరీటంతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన గంగమ్మ. టీటీడీ విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూల స్పందన, వీఐపీ బ్రేక్ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్. అలిపిరి నడక మార్గంలో చిరుత టెన్షన్, భయాందోళనలో భక్తులు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన టీటీడీ. నేత్రపర్వంగా గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, హనుమంత గజవాహనాల్లో భక్తులను కటాక్షించిన గోవిందుడు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.